కాసేపట్లో ప్రధాని మోడీతో సమావేశం అవుతారు చంద్రబాబు. బుడమేరు వరదపై నివేదిక ఇచ్చిన తర్వాత తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు ఏపీ సీఎం. వరద సాయం, రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనంపై చర్చించనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కూడా కోరనున్నారు. అలాగే పోలవరం నిర్మాణానికి నిధుల విడుదలపై ప్రధానితో చర్చించనున్నారు చంద్రబాబు. ప్రధాని మోడీతో సమావేశమయ్యారు చంద్రబాబు. బుడమేరు వరదపై నివేదిక ఇవ్వనున్నారు. ఆ తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు ఏపీ సీఎం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సంతోష్, ప్రధానమంత్రి నివాసంలోకి చంద్రబాబు నాయుడు వెళ్లారు. అంటే వాళ్ళ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి అంశాలపైన ప్రధానమంత్రితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా అంటే ఏదైతే రాష్ట్రానికి సంబంధించి అన్ని అంశాలను ఈసారి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతోనే 2-3 రోజుల ప్రణాళికతోనే ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వస్తూనే నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సో ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే బురదమేరు కాలువకు సంబంధించినటువంటి ఏదైతే వరద వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడం కావచ్చు, ఆ వరదకు సంబంధించినటువంటి సాయానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధానిగా అమరావతి నిర్మాణం చాలా కీలకమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో దాని నిర్మాణం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కూడా సమర్పిస్తామని చెప్పి గత బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితిని చూసాం. సో దానికి అనుగుణంగానే ఎటువంటి ఆటంకాలు లేకుండా అమరావతి నిర్మాణం కోసం బడ్జెట్ అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి ఇవ్వాలనే దానిపైన కూడా ప్రత్యేకంగా ప్రధానమంత్రితో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతోపాటు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చినటువంటి హామీలు, అంటే సెయిల్లో ఏ విధంగానైతే ఒకవైపు విలీనం చేస్తారు అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇంతకీ ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతాం అనే దాని మీద ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఒక నివేదికను రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. దానిపైన ప్రత్యేకంగా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక నివేదికను కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక దాంతోపాటు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కు చాలా కీలకం. సో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే నిర్మాణానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. ఆ జాప్యం లేకుండా ఈ నిధుల ఏ విధంగానైతే రాష్ట్రానికి రావాలో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఒక ప్రధానమంత్రితోనే కాదు, మిగతా కేంద్ర మంత్రులందరితో కూడా ఈ టూర్లో కలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రితో సమావేశం తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా అపాయింట్మెంట్ అడిగారు. సో ఈ రాత్రి లేదంటే రేపు ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసే అవకాశం కనిపిస్తుంది. మిగతా కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, కేంద్ర సహకారానికి సంబంధించినటువంటి పలు అంశాలను చెప్పబోతున్నారు. ఇక ముఖ్యంగా చూస్తే ఇక ప్రధానమంత్రి, ఆ తర్వాత హోంశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి తర్వాత రోడ్స్ అండ్ రవాణాకు సంబంధించి ప్రత్యేకంగా నితిన్ గడ్కరీని కూడా కలవబోతున్నారు. నితిన్ గడ్కరీతో రాష్ట్రంలో ఉన్నటువంటి హైవేలు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వాటికి సంబంధించినటువంటి నివేదికలను ఇవ్వడమే కాకుండా వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నటువంటి ప్రాజెక్ట్స్ను పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వాలనే విషయాన్ని అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులు, పలు కీలక అంశాలపైన ప్రధానమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి వాటికి సంబంధించినటువంటి నివేదికలు ఇవ్వడం, దాంతోపాటు కావాల్సినటువంటి నిధులు త్వరితగతిగా విడుదల చేసేందుకు కూడా
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రాజు, అయితే అమరావతి నిర్మాణానికి సంబంధించి, రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏమైనా నిధుల కోసం కూడా చర్చ జరిగే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఏదైతే ఇప్పటికే అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒకవైపు అంటే ఆర్థిక సమస్య అనేది స్పష్టంగా ఉందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఇదే విషయం చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని విషయంలో ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలి, దాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రాష్ట్రం ఉంది కానీ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందనే విషయాన్ని కూడా పదే పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గత బడ్జెట్లో ప్రత్యేకంగా కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, లేదంటే మరో మార్గంగా ఖచ్చితంగా ఈ నిధులు ఎటువంటి ఆటంకం లేకుండా వీలైనంత త్వరగా రాష్ట్రానికి విడుదల చేయడం ద్వారా రాష్ట్ర రాజధానిని త్వరితగతిన నిర్మించుకోవడం, దాని ద్వారా పరిపాలన విషయానికి సంబంధించి కూడా ఏదైతే ప్రజలకు అందించేటటువంటి అంశం కూడా చాలా సులువుగా ఉంటుందనే విషయాన్ని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే అదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, దాంతోపాటు ఏదైతే అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ల దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఫోకస్గా మాత్రం అటు పోలవరం ప్రాజెక్టు, మరోవైపు అమరావతి అంటే రాష్ట్ర రాజధాని నిర్మాణం, ఇంకోవైపు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశం, వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ టూర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాముఖ్యతనిస్తున్నట్టుగా తెలుస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.